చెప్పేది మాకు గవర్నమెంట్ చెప్పింది అనే స్థాయికి వచ్చింది జనాల్లో. సో ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నా ఎక్కడికి పోతున్నా వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తారు. మొన్న రీసెంట్ గా చూడండి స్కూల్లో టీచర్ మొబైల్ లాక్కుందని చెప్పేసి చెప్పుతో కొట్టింది. అవునవును, నేను చూసాను. వీడు చాలా మరీ బాధ అనిపించింది. అసలు ఎటుపోతుంది సమాజం అని చాలా సిగ్గుపడాలి. బీటెక్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఏంటి టీచర్ ఫోన్ లాక్కుందని లెక్చరర్ అందరి ముందు బూతులు తిడుతూ చెప్పుతో కొట్టడం. పెట్టి కొట్టింది. ఇప్పుడు ఆవిడ పాపం రిజైన్ చేసింది. మరి ఏం చేస్తుంది ఆవిడ? అదే కదా, ఇంత ముందు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది, ఇబ్బంది పడింది. ఆ అమ్మాయి మంచి కోసం చేసిన దానికి, ఆ స్టూడెంట్ బాగుండాలి చెడిపోకుండా చేసిన దానికి ఈ సోషల్ మీడియాలో వచ్చింది కదా సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కొక్కటి చూస్తుంటే అసలు ఈ మనుషులేంటి, మా సొసైటీ ఎటుపోతుంది అసలు ఏం అర్థం కాదు సార్. ఇప్పుడు ఒక గొయ్య తీసి కన్న తల్లిని గోతులో బతికుండగానే గోతులు దింపుతున్నాడు సార్. సో సిచ్యువేషన్స్ అంటే మనుషులు అనేది ఎందుకు అంత దుర్మార్గంగా తయారవుతున్నారు. సో మన పెంపకంలో తేడా అయి ఉండొచ్చు. సొసైటీలో మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మంచి తెలుసుకోకుండా చెడుని మీరు కాన్సెప్ట్ చేసుకొని చెడుని మీరు అంటే దానిలో ఉన్నట్టు ఏమంటే ఆనందం ఇప్పుడు హ్యాపీగా ఉంటది, ఆ కాసేపు మీకు హ్యాపీగా ఉంటది. ఆ తర్వాత మీ లైఫ్ ఏంటనేది కూడా ఆలోచించుకోలేని పొజిషన్ లో ఉండటము. ఆ తర్వాత మన తల్లిదండ్రులు కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఏది మంచి ఏది చెడు అని చెప్పేటోళ్ళు లేకపోవడం ఒక కారణము. సో ఇలా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి సార్. అంటే ఏంటి నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా సరైన చట్టాలు రావడం, మార్పులు వస్తే ఏమైనా మారుతారంటారా ఇప్పటికైనా? ఇప్పుడు మనకి స్కూల్కి వెళ్తాము, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ వారీగా మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అందులోనే ఇప్పుడు ఆ స్కూల్ సబ్జెక్ట్స్ లోనే ఇందు కూడా అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, మానవతా విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, వ్యక్తిత్వాలు, అన్న తమ్ముడు ఎవరు ఏంటి అనేది అది కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలి సార్ స్కూల్లో. అవును అవును, అది కూడా ఒక సబ్జెక్ట్ చెప్తే పిల్లలు నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఆ బుక్ వారికి అంతవరకే అవగాహన ఉంటుంది కాబట్టి తర్వాత ఫర్దర్ లో ఫ్యూచర్ లో లైఫ్ మనం బయటికి వెళ్తే ఏ రకంగా ఉంటారు, మనుషులు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. నాలెడ్జ్ అనేది అక్కడ వరకే ఉంచుకుంటున్నారు, ఎటువంటి విలువలు అనేది తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. ఫైనల్ గా సమాజంలోని మహిళలకు కావచ్చు, లేకపోతే ఈ విధంగా చేసే వాళ్ళకి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్? ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను చెప్పేది ఒకటే సార్, అందరూ బాగుండాలి. మనం ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు మంచి చెప్తుంటే మంచిని మీరు స్వీకరించండి, చెడు చెప్తున్నప్పుడు దాన్ని మీరు అవాయిడ్ చేయండి. మీరు చెడు మార్గంలోకి వెళ్తే మీకు లైఫ్ అనేది ఉండదు. సో మనం ఒక మనిషి గురించి ఒక విషయం చెప్తున్నప్పుడు అది అందులో చెడు ఉన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేయకుండా తప్పమ్మా నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పగలిగే మనిషికి ఉంటే సొసైటీ మనం మంచి మార్గంలోకి మనకి వెళ్తుంది. మాకెందుకులే ఎటు చూస్తే సావని అనే ధోరణి ఉంటే సొసైటీ అనేది ఇంతకన్నా దారుణంగా దుర్మార్గంగా మనం చూడాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ భవానీ ప్రసాద్ గారు. అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి లక్ష్మీవాణి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అర్జెంట్ కేసు పని మీద మళ్ళీ బయటకు వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. మొత్తంగా ఈరోజు ప్రస్తుత సమాజంలో గతంలో మాదిరిగా కాకుండా మహిళలు ఎక్కువగా నేరాల్లో పాల్గొనడం మనం చూస్తున్నాం. ఇష్టారీతిన భర్తల్ని చంపడం